Na festa do fim de semana, só rolê bom. Ela chega e desencana com passo. టు న్యూ వీడియో ఇలైట్ గేమింగ్ ఎఫెక్ట్. ఈరోజు వీడియో చూస్తున్నట్టయితే మనమైతే 4v4 అయితే రూమ్ అయితే ఆడుతున్నాం. చెప్పాను కదా మన అన్నోళ్ళు అయితే ఎంతోమంది ఆడాను కదా మనమైతే వాళ్ళతోటి. వాళ్ళైతే వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టున్నారు. నాకు ఫోన్ చేసి బ్రో కొంచెం మంచిగా ఆడాలి, నువ్వైతే నీ గురించి నువ్వున్నావు అనుకుంటున్నాను, ఆడాలా, ఎప్పుడు నువ్వు మమ్మల్ని కొడతావు. అరే నేను డిజిటికల్ తీసుకున్నాను, డిజిటికల్ అనుకున్నాను, నేను తీయలేదు. షెట్ ఇలా అన్ని కళ్ళు పెట్టలేదు డిజిటికల్. డేంజర్ ఆడతాను అసలు, దొరకదు, మనం బయటికి కూడా రావద్దు. అంత డేంజర్ ఆడాలి గుర్తుపెట్టుకుంటే. వీళ్ళైతే రివైవ్ తీసుకుంటుంటే నాకు నచ్చదు. రివైవ్ తీసుకుంటుంటే నాకు మంచిగా ఉంటుంది గేమ్. రివైవ్ తీసుకుంటారు. ఇప్పుడు చూసుకున్నాను 7 నాకు ఒక్క కిల్లియర్ అనుకుంటారు, ఇద్దరే ఆడుతున్నారు. మరి ఒక్క కిల్లియర్ అనుకుంటారు. రివైవ్ అయితే మనం ఇచ్చేసాల్సి వచ్చింది. కొట్టిస్తాడు కవర్లో. ఓకే మనమే కొట్టేసినాం, విక్టరీ అయితే కొట్టినాం గైస్. మనమే విక్టరీ అయితే కొట్టేసినాం. చూస్తున్నారు కదా మీరు, మనమే కొట్టినాం. ఇప్పుడు చలో డెజర్ట్గా ఏం లేదు దీంట్లో తీసుకుని కూడా. ఇంకోటి కూడా తీసుకుందాం మనం. ఒకటి ఎందుకు తీసుకున్నాం మనం, ఆడదాం గాయస్. ఎంత అయితే మనం అంతగానో ఆడతాం. మనకి ఈ గన్లు కాదు గాయస్, MP40 కానీ వేరే ఉంటాయి ఇష్టం, అవి ఉంటే బాగుండే. అన్నీ పెట్టలేదు వీళ్ళు. నేనైతే గ్లూవాల్ ప్యాకింగ్ అసలు పర్ఫెక్ట్గా నేను చెప్తాను కదా. అంటే గ్లూవాల్ ప్యాకింగ్ ఒక ఎనిమిది కొట్టకుండా గ్లూవాల్ లేనప్పుడే కొట్టారు కదా. ఏ వీడియోలో చూసుకోండి మీరు, గ్లూవాల్ లేనప్పుడే నేను కొడతాను. అంటే గ్లూవాల్ వేయకుండా ఉండే టైంలోనే నేను కొట్టగలుగుతాను, కానీ మిగతా టైంలో లేపుకున్నా నేను ఎప్పుడు కొట్టాను నేను. అది ఈ 2 గన్లలో ఏం తిట్టాను అంటే తేడా ఉంది. 2 సేమ్ గన్లు కాబట్టి వైబ్రేషన్ అయితే pure advantage. Help me. Thanks. Hello guys, ఇప్పుడైతే మనోళ్ళైతే నాకు మాట అంటే ఇక మాట అడిగిండ్రు కొట్టాల ఖచ్చితంగా మన దగ్గర నుంచి కొడతామని.
కిల్లులతో ఎక్కువ గోలలేదు గైస్. వర్షిత్ అయితే ఎప్పుడు అంటే రక్త పింజర తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా, రక్త పింజర ఎప్పుడు కిల్లులు కావాలనుకుంటారు. కిల్లులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ గ్లూవాల్ స్కిన్ వీళ్ళే కొట్లాడుతున్నారు, అనవసరంగా నన్ను పిలిచిండ్రు గ్యాస్, నిజంగా చెప్తాను కదా. వీళ్ళు వాళ్ళ రబ్బర్ మీద వచ్చిండు గాయస్, నిజంగా ఇప్పుడు కక్ష మీద వచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లా ఆడతారో చూద్దాం. వీళ్ళ టైం మనమైతే 120 అనుకున్నా బట్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చింది దగ్గర, అందుకని జోన్ దగ్గర ఎప్పుడు ఉండద్దు. కొట్టగలుగుతున్నట్టు కొట్టు, లేదంటే టైం అయితే వేస్ట్ చేయదు. ఓకే 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 ఆల్మోస్ట్ ఓకే. చూడు బ్రో కొట్టాలి గాయస్, నిజంగా చెప్తున్నాను కదా. మీరైతే తొందరగా నాకైతే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చలో అయిపోయింది, వాడైతే జోన్లో వెండు. నాకు తెలిసి 0/4 కొడుతామేంది అనుకుంటా గాయస్, 0/4 కొడుతున్నాం అనుకుంటా. ఎందుకంటే చూస్తున్నట్టయితే వాళ్ళు ఒక్కటి కూడా కొట్టలేదు, మనం 3 కొట్టేసి ఏంటంటే 4 ఎట్లా ఆడుతున్నాను నాకైతే వర్షిత్ రక్త పింజరు అయితే రక్తంతో ఆడతానుకుంటే ఏం ఆడతలేదు. రక్త పింజరు బంటి అంటే వాసన ఎప్పుడైనా పడుతుంది కాబట్టి రక్త పింజరు అయితే నేను డేంజర్ కొడుతూ ఉంటాను. నన్నే కొట్టలేదు రక్త పింజరు, నిజంగా నన్నే కొట్టలేదు. చాలా వీడియోలో పెట్టిన చూసుకోండి. డైరెక్ట్ వచ్చి నిలబడుతుంది. జాగ్రత్తగా ఉండు బ్రో. చలో గైస్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళైతే కొట్టేసిండ్రు, ఇంకొక్కడే ఉన్నాడు. అంటే ఒక్కడు అయిపోయింది. బూయా కొట్టేసుకున్నాం, 0/4 కొట్టినాం గైస్. #FreeFire కామెంట్ చేయండి. నాకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక వీడియోతోటి మేము ముందుకైతే వచ్చేస్తాం. చలో బాయ్ బాయ్.